ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాత గోదాం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 30 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోగా 5గురు చనిపోయారు. ఈ హృదయ విదారకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో లోడింగ్ అన్లోడింగ్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ యంత్రాల సహాయంతో కాంక్రీట్ పలకలను, ఇనప రాడ్లను తొలగిస్తూ శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి కొందరిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గోదాం భవనం బాగా పాతది కావడం, సరైన నిర్వహణ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళనలతో ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదం పైన అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తులకు ఇప్పుడు ఆదేశించారు. ఏదేమైనా ఊహించని విధంగా జరిగినటువంటి ఈ ప్రమాదం అక్కడున్న వారందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. ఒకసారి ఆ వీడియోలో మనం చూడొచ్చు, ఆ పైకప్పు ఎలా కూలిపోయిందో దానికి సంబంధించిన దృశ్యాలు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అది పడిపోయినటువంటి సందర్భంలో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాని కింద ఇంకెవరైనా చిక్కుకున్నారా ఏంటి అనేటువంటి ఒక ఆందోళనతోటి అటువైపుగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూశారు. ఈ యొక్క దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు విచారణకు కూడా ఆదేశించారు. అసలు ఎలా కూలింది, అది ఏంటి, అక్కడ జరిగినటువంటి తప్పిదం ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది కూడా ఇప్పుడు మొత్తం కూడా దర్యాప్తులు బయటకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాద తాలూకు దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి అక్కడ చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి దర్యాప్తు చేసిన తర్వాత ఎలాంటి అంశాలని ప్రస్తావిస్తారనేది చూడాలి. श्यामा प्रसाद मुखर्जी का पोर्ट और ये जो यहाँ पे बना रहे हैं बड़े बड़े लोग, क्या शंभू बेरा, ये शंभू बेरा का इलाका है और असगर यहाँ पर कंस्ट्रक्शन कर रहा था। और ये क्वालिटी देखिए, क्वालिटी झड़झड़ा के है, लोग दब के मरे हुए हैं इस पे। यहाँ पर सेवा मूलक काम सरकार की तरफ से